రక్షాబంధన్ సందర్భంగా హిందూ మహిళలకు ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో లవ్ జిహాద్ వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అనేక మంది హిందూ మహిళలు లవ్ జిహాద్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాము చేస్తున్న ప్రయత్నాలకు హిందూ మహిళలు సహకరించాలని అభ్యర్థించారు. రక్షాబంధనం రోజు ఈ రోజు అక్క చెల్లెలు చాలా ప్రేమతోని మన చిన్న తమ్ముడికి గాని పెద్ద అన్నకి చేతికి రాఖీ కట్టి ఒక హామీ తీసుకుంటది, ఒక ఆశీర్వాదం తీసుకుంటది. ఆ ఆశీర్వాదం ఏ రూపంలో ఉంటదంటే, అన్న నేను మీ చేతికి రాఖీ కడుతున్నాము, మీరు మాకు రక్షించాలే, మాకు కాపాడాలే అని ఒక మాట అన్నతోని అక్క చెల్లెలు తీసుకుంటారు. ఆ అన్న గాని ఆ తమ్ముడు గాని చెల్లెలకి కాపాడతా అని మాట కూడా ఇస్తారు, కాళ్ళు కూడా మొక్కుకుంటారు. కానీ మా అక్క చెల్లెలతోని కూడా ఇవాళ రాజాసింగ్ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక మాట ఇవ్వాలి నాకు. ఇవాళ యావత్ భారతదేశంలో లవ్ జిహాద్ పేరు పైన చాలా కుట్రలు జరుగుతాయి. ప్రత్యేకంగా మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసి ఈ లవ్ జిహాద్ యోలు కన్వర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఘోరంగా మన హిందూ అమ్మాయిలకి చంపుతున్నారు. మొత్తం ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేస్తున్నారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఇదే ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ అక్క చెల్లెలతోని నేను దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు హిందూగా పుట్టినారు, హిందూగానే మేము మరిస్తాము, హిందూగానే మేము సస్తాం. ఆ మాట ప్రతి ఒక్క అన్న తమ్ములకి మీరు ఇవ్వాలని నేను రాజాసింగ్ మా అక్క చెల్లెలకి కోరుతున్నాను. మా నుంచి కానీ చాలా వరకు హిందూ ఆర్గనైజేషన్లు కానీ లవ్ జిహాదీయోలకు అక్కడిక్కడైతే సమాధానం ఇస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. లవ్ జిహాద్ పేరు పైన ఏదైనా హిందూ అమ్మాయిలు టార్గెట్ అయితే కూడా అక్కడ పోయి హిందూ అమ్మాయిలకి కాపాడే అట్లాంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ మా ఇంత ప్రయత్నం చేయాలి మేము చేస్తున్నాం. కానీ మా అక్క చెల్లెలు మీ చేతిలో కూడా కొన్ని ఉంటది. మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఎవరితోని దోస్తానా చేయాలి, ఎవరితోని దోస్తానా చేయకూడదు, అది కూడా మీరు ఆలోచన చేయాలి. మన అమ్మ, మన నాన్న, మన తమ్ముళ్ళు, మన ఫ్యామిలీ పరు మనం రోడ్ పైన తీసుకొని రాకూడదు. ఏ లవ్ జిహాదీ చేతు నుంచి కూడా మనం షికారు కావద్దు, మనం బలి కావద్దు. ఆ ఒక సంకల్పం ఈ రోజు మీరు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా మా అక్క చెల్లెలకి దండం పెట్టి కోరుతున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మళ్ళొక్కసారి రక్షాబంధనం అందరికీ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ భవనం నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు భట్టి విక్రమార్క. సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టర్లతో ROFR భూముల్లో